నేను మీ మంజు. వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్. లాస్ట్ వీక్ చూసాం కదా కూరగాయల స్కిట్, సర్పంచ్ స్కిట్ మనల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేశారు. మరొక స్కిట్ తో రెడీగా ఉన్నారు గలాటా గ్యాంగ్. ఒక ఫేక్ స్వామీజీ దగ్గర భక్తులు వెళ్తున్నారు. ఈ స్వామి నిజమైన స్వామియా కాదా అని తెలుసుకోవడానికి స్క్రిప్ట్ రూపంలో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం, మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా. నేను మీ అత్తిని సత్తి. నేనేమన్నా పప్పు గుర్తా నేను అత్తిని సత్తినే. నేను జాతకం చెప్తే తిరుగులేదు. ఒక్క నిమిషం. తిరుగులేదన్నావు, తిరిగినావు. ఈ తిరగడం కొంచెం చెప్పలే. నేను జాతకం చెప్తే వాళ్ళకి తిరుగులేదని చెప్పాను. నీకు తిరుగులేదు, మనం తినడానికి రాత్రి తిరుగులేదు. ఓకేలే. బయట నా అపార్ట్మెంట్ కోసం ఎదురు చూస్తారు తెలుసా? అది అపార్ట్మెంట్ కోసం కాదు, అపాయింట్మెంట్ కోసం. అదేలే. నేను మీకు జాతకం చెప్పడానికి వచ్చాను. నేనేమైనా జంతికలు అమ్మడానికి వచ్చానా? నీ జాతకం చెప్పడానికి వచ్చా. సర్లే చెప్తావులే. నా నాలుగు మీద బ్రష్ చేసుకోలేదా? నీకే తెలిసింది? ఏం చెప్పు. నా నాలుగు మచ్చలో తెలుసా? నా నాలుగు మీద అగ్గిపెట్టే మచ్చ ఉంటాడా? నా నాలుగు మీద మచ్చలు ఉంటాయి. అవి పంచి నేను తలుచుకుంటే ఈ భూమి సొంతం అవుతుంది తెలుసా? ఏ భూమి? నల్లరేగడి భూమి? మీ పక్కింటి భూమి? ఆ భూమిలో కాదు, ఈ భూమి అన్నాను నేను. ఓహో. నేను బయటికి వెళ్తే నా భక్తులు నాకు జేజేలు కొడతారు తెలుసా? ఆ జేజేలు కాదురా, నీ జేబులు కొడతారా నాయనా. చూసుకో కొట్టేశారు. నేనే కొట్టుంటారుగా. నేను కూడా కొట్టింటారుగా. నీకు తెలుసా? నాకు తంత్రశాస్త్రం తెలుసా? నాకేమన్నా పంచశాస్త్రం తెలుసా? నాకు తంత్రశాస్త్రం తెలుసు. సర్లే. నీకు కూడా తెలుసా? నేను ఎవరింటినా అడుగు పెడితే వాళ్ళ దరిద్రాలు పోతాయి. నేను కూడా ఎవరింట్లో అయినా అడుగు పెడితే వస్తాయా? కాదు, బంగారం పోతుంది. నేను ఇక్కడ చాలా ఫేమస్ బాబాని తెలుసా? అది ఫేమస్ బాబా కాదు, పెద్ద ఫామ్ హౌస్ బాబా అంట నువ్వు. ఎక్కడ చెప్పకండి గురువు గారు ప్లీజ్. కాంప్రమైజ్. నేను టచ్ చేయి చూస్తే వాళ్ళ జీవితాలు చెప్పేస్తా తెలుసా? నీ ఫోన్ చూస్తే, నీ క్రోమ్ చూస్తే నీ జీవితం నేను చెప్తా. తెలుసా? అంత పని చేయకండి గురువు గారు ప్లీజ్. ఓకే గురువు గారు, ఇక్కడ భక్తులందరూ నన్ను మేరా బాబా అంటారు తెలుసా? అది మేరా బాబా కాదు, అది డేరా బాబా అంటారు. అట్లా అంటున్నారా? గురువు గారు, నేను చాలా సమస్యలు ఇరుక్కుపోయిన గురువు గారు, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. నేనేమన్నా సమోసాలు ఇరుక్కున్నానా?
నీ సమస్యల్లో ఉన్నా. అవునా గురువు గారు? సరేలేండి. ఇదంతా కాదు గురువు గారు, మనిద్దరం పెయింటర్స్ అవుతాం. ఈ దుంపదే కదా పెయింటర్స్ కాదు పార్ట్నర్. ఓకే గురువు గారు, అదే చేద్దాం గురువు గారు. ఆంది బూంది లడ్డు భక్తుల్ని ప్రవేశపెట్టండి. రండి నాయన. ఏం చూస్తున్నారు? స్వామి మహిమని. అది మా గురువు గారి ప్రతిభ. ప్రతిభ వచ్చిందంట్రా. గురువు గారు అమ్మాయి కాదు గొప్పతనం అని చెప్తున్నారు. సారీ స్వామి, ఈ 5 రేఖల్లో ఏ రేఖ బాగుంది చూసి చెప్తారా? స్వామి నేను చెప్పమంటారా? చెప్పు నాయన. ఈ 5 రేఖలు ఏమో గానీ రాత్రి అపార్ట్మెంట్కి వచ్చిన రేఖ బాగుందండి. మన గురించి చెప్పొద్దురా. ఆయన గురించి చెప్పమంటే వాళ్ళ గురించి చెప్తావు. నాయన నీ విషయాన్ని తీసుకో, ఇంకా భక్తులు ఉన్నారు, 1 by 1 రండి. సరే స్వామి. స్వామి ఐశ్వర్ ఆంధ్రులు అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? ఆడియన్స్ మాదులు అయితే స్వామి ఆ వాయిస్ ఉంటే ఐశ్వర్య వాంతులు అవ్వాలంటే ఐశ్వర్యకి పెళ్లి చేయాలి. అప్పుడు ఐశ్వర్యకి వాంతులు అవుతాయి. గురువు గారు అది ఐశ్వర్య వాంతులు కాదండి, ఐశ్వర్యవంతులు. ఓ అదనా? ఓకే. వాంతులు చేయించి అలవాటు అయిపోయింది. సారీ గురువు గారు. నా గురించి చెప్తాను, వాని గురించి చెప్తానువా? తప్పైపోయింది. నాయనా నువ్వు విషయాన్ని తీసుకో. ఈ గడ్డం చూడలేకపోతున్నావు. సరే స్వామి. నెక్స్ట్. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా, చాలా బాగుంది. గురువు గారు పని చూడండి. పని చూస్తున్నారా? ఆ పని కాదు, జాతకం. జాతకమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను స్వామి. అవును, లాస్ట్ ఇయర్ జెండర్ వేసావు కదా. జెండర్ నీకే వచ్చిందా? అది జెండర్ గా స్వామి, టెండర్ స్వామి. టెండరా? ఇప్పుడు అట్టంటాను రా. మీరే తప్పు చెప్పారు. అడుగుయిందిరా. ఏం పర్లేదు. మీరు ఎక్కువగా ఆశ్రమంలో ఎందుకుంటారు స్వామి? చెప్పు నాయనా. మా గురువు గారు ఆశ్రమంలో కరువు తీర్చుకోవడానికి శ్రమదానం చేస్తుంటాడమ్మా. గురువు గారు దేని దాని గురించి చెప్తున్నావు? క్షమించండి. మన కష్టాన్ని గురించి చెప్పురా. అది కూడా కష్టమే కదా గురుగారు. సరే అమ్మా, ఆ భక్తు దగ్గరికి వెళ్ళి కూర్చో. అలాగే స్వామి. చూసించారు. స్వామి చిన్న సందేహం స్వామి. చెప్పు నాయనా. నాకు పుట్టబోయే బిడ్డ మిత్ర బిందులా ఉంటుందా, సోనాలి బిందులా ఉంటుందా? ఒక్క నిమిషం చూసి చెప్తానైనా. సరే స్వామి. ఆంది బోండి లడ్డు. ఏది ఒకసారి మళ్ళీ చెప్పు నాయనా. నాకు పుట్టబోయే బిడ్డ సోనాలి బిందులా ఉంటుందా, మిత్ర బిందులా ఉంటుందా స్వామి? ఈ రెండు కాదు కానీ మాటలేసి ఇత్తడి బిందులాగా ఉంటుంది నాయన. స్వామి చెప్తున్నా అంటే బాగుండదు అని చెప్తున్నా. స్వామి చెప్పు నాయనా. నాకు విదేశీ యానం ఉందా, స్వదేశీ యానం ఉందా? ఒకసారి చూసి చెప్పండి స్వామి. నీకు విదేశీ యానం లేదు, స్వదేశీ యానం లేదు నాయనా. యానం బీచ్లో ఎలక్కాయలు అమ్ముకునే ప్రయాణం ఉంది నాయనా. స్వామి ఏంద్ర రే అంత అడుస్తున్నాడు? హార్ట్ పేషెంట్ ముందే రే చెప్పురా. స్వామి చెప్పు నాయనా. నాకు సమయస్ఫూర్తి రావాలంటే ఏం చేయాలి స్వామి? మీ పక్కన స్ఫూర్తితో సమయం తగ్గించుంటే నీకు సమయస్ఫూర్తి వస్తుంది ఆయన.
గురుగారు ఈ గ్యాప్ లో పూర్తిని మీరు లైన్ లో పెడదామని చెబుతున్నాను. క్షమించండి గురుగారు. స్వామి రాత్రి ఏదో అడవిలో తప్పిపోయినట్టు కలొచ్చింది స్వామి. ఏ అడవిలోనైనా? పైన అడిగినా కింద అడిగినైనా స్వామి ఈ తాడు కట్టుకుంటే శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా? ఒక్క నిమిషం తల్లి. ఓకే స్వామి. ఆంది బూంది లడ్డు 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 కోసమా చెప్తాను చూడమ్మా. ఈ తాడు నువ్వు మెడ గట్టి కట్టుకుంటే మీ యానకు శుభం కలుగుతుంది. అంటే ఇక చనిపోతే కదా వాళ్ళ ఆయన మనిషి అంతా అంటాడు. కొడతా సారీ అమ్మా. స్వామి మా ఇంట్లో కలబంద కడితే మా బంధం గట్టిగా ఉంటుందా స్వామి? మీ ఇంట్లో కలబంద కడితే బంధం గట్టిగా ఉందో చెప్పలేను కానీ మీ ఇంటి పక్కన కళతో మీ యానకు బంధం గట్టిగా ఉంటది. కళాబంధం లాగా. స్వామి గురువుగారు నిజమే చెప్పాను రా నిజమమ్మా. ఇంటికి వెళ్ళి మా ఆయన సంగతి ఇప్పుడే తేల్చేస్తా స్వామి నేను. అమ్మా ఆల్ ది బెస్ట్. ఆంది బూంది లడ్డు మా ఈ మంత్రాన్ని ఒకసారి నువ్వు చెప్పు. వీడికి దానికి పగులుతుంది లడ్డు. పెద్ద పొల్ల వేసినాం రే మనం. స్వామి నాకు రాజయోగం ఉందా? నీకు రాజయోగమే కానీ నువ్వు మనిషివా జంతువు అని ల్యాబ్ లో ప్రయోగం ఉందిరా. ఏం స్వామి? శాంతి నాయన కోపడద్దండి, ఎందుకు టెన్షన్ పడతారు? శాంతి. గురువుగారు అర్థమైంది నాయన. ఇప్పుడు గురువుగారి శాంతితో పని ఉంది. విశ్రాంతి. సరే గురుగారు. శాంతి అంట. సెలవు తీసుకుంటాం గురుగారు. సరే గురుగారు. నాయన పబ్లిక్ లో ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి నాయన? అంటే గురువుగారు అది సారీ గురువుగారు, నైట్ మీ వీడియో లీక్ అయితే ఆటోమేటిక్ ఫేమస్ అవుతారు గురువుగారు. వద్దురే, కావాలా? వద్దు. గురువుగారు కొత్త భక్తులు వస్తుంది. అవును రే, ఈసారి దొరికి లాగేద్దాం రా. ఓకే గురువుగారు లాగేద్దాం రా. సర్దుకుంటా ఓకే రాని చెప్పండి. స్వామి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరగట్లేదు. అవునా? ఇదేంద్రా మనకెట్ట తెలుస్తారు అదన్నీ? సరే చెప్పమ్మా, నీకు 1 మిలియన్ కావాలా, 2 మిలియన్ కావాలా, 3 మిలియన్ కావాలా? 1 మిలియన్ కావాలా, 2 మిలియన్ కావాలా, 3 మిలియన్ కావాలా? ఇంగ్లీష్ చూసా ఇది చేయడానికి మీకెంత కావాలి? గురుగారు రే పంట పడ్డానికి ఉంది. దొరికింది కాడా ఎక్కువ అవుదాం రా. గట్టిగా మంచి క్యాష్ పట్టలా ఉంది. గురువుగారు ఆగుదాం మా. దీనికి ఒక యానం చేయాలి. గురువుగారు యానం కాదు, యాగం. ఒక యాగం చేయాలి. ఒక 10 లక్షలు అవుతుంది. మీకు ఓకేనా? ఇవ్వగలరా? గురువుగారు 10 లక్షలు చెట్టు లైవ్ సెట్ దారిలోకి వచ్చేలాగా ఉంది. రోజు పండగే మనకు చాలు ఇంకా. ఓకేనా? గురువుగారు ఇది దారిలోకి వచ్చేట ఉంది. ఇంకో 10 లాగేద్దాం. మీకు తెలియదు, ఊరుకోండి గురువుగారు. మీరు ఊరుకోండి, నేను చూసుకుంటాను. అమ్మా గురువుగారు చెప్పింది ఫాలోవర్స్ కోసం. మీకు లైక్స్ వద్దా? కావాలి. చెప్తుంది గురువుగారు. ఏం లేదమ్మా, లైక్స్ కావాలంటే ఇంకో 10 ఖర్చు అవుతుంది. మరి ఇచ్చుకోగలరా? ఇస్తాను. ఓకే లైవ్ సెట్
దేవుడు ఇంత డబ్బులు ఇచ్చారా, ఒకసారి దేవుడిని తలుచుకున్నారా మనం. ఓకే గురువు గారు. ఆంది బోంది లడ్డు లడ్డు. సరే కానీ అడుగు అడుగు. గురువు గారు క్యాషా కాటా చెక్క? క్యాషా కాటా చెక్క? గురువు గారు లైఫ్ కట్టు లైఫ్ కట్టు. చాలా ఫాస్ట్ ఉంది కదా. ఒక నిమిషం. కార్డ్ అయితే ఏటీఎం ఇవ్వాలంటే కష్టం అయిపోతుంది, మిషన్ లేదు మన దగ్గర గీకేదానికి. సరే చెక్ అంటే కష్టం బ్యాంక్ సరే పోలేము. పోనీ క్యాష్ అడుగుదామా, పోనీ క్యాష్ అడుగుదామా? అర్థమైంది కదా. క్యాష్ ఉంటే మా డైరెక్ట్ పనులు అయిపోతాయి. ఇంటికి వెళ్ళే లోపల 1 మిలియన్ కాదు, ఇంటికి వెళ్ళే లోపల 1 మిలియన్ కాదు 3 మిలియన్ వచ్చేస్తాం. పంపించేస్తాం. అట్టుంటది మనతోటి, అట్టుంటది మనతోటి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం, నేను చెప్పింది వీళ్ళిద్దరి గురించే మేడం. చూడరే ఫ్యాన్స్ పెరిగిపోయినారు రే, పెరిగిపోయినారు రే. మరి ఏమనుకుంటాం మనం, మన దగ్గర అందరూ భక్తులు ఎక్కువ అయిపోతున్నారప్ప. అవును గురువు గారు, మీరు చేసిన మామూలు సాయం మరి. అదే గురువు గారు మన ఫ్యామిలీకి సంబంధించి వచ్చింది కదా. అటు చెప్పురా, ఇంకో సాయం ఏదో అనుకుంటారు. మామూలు కాదు నిమ్మలా. తెలిసిన స్వామి దీక్ష నుంచి దిగుతారా? ఏమమ్మా క్యాష్ ఇస్తావా? ఏమమ్మా క్యాష్ ఇస్తావా? ఇస్తా. థ్యాంక్ యూ. అమ్మా కాళ్ళు కడిగి పూలలో డబ్బులు పెట్టివమ్మా. నీకు ఎస్ఐ మంచిగా తెలుసా? నాకు తినే కమ్జు తెలుసు కానీ ఆమె తెలీదమ్మా. ఇలా ఎంత మందిని మోసం చేస్తున్నారా? నువ్వు ఎస్ఐయా? అవును. బుక్ అయిపోయినా కదా రే. నన్ను లేటు పోతురా రే. మొత్తం వీడియో తీసుకోండి కావాలి. మేడం ఈయన కూడా 50 షేర్ ఉంది మేడం. రండి మేడం. చూసాం కదా స్క్రిప్ట్ ఎలా ఉంది. నాకైతే బాగా అనిపించింది, మీకు కూడా బాగా అనిపించింది అని అనుకుంటున్నాను. సరే పిలిచేద్దామా గలాటా గ్యాంగ్ ని. వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. చూసారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది స్క్రిప్ట్, మీకు కూడా చాలా బాగా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. మీరు మళ్ళీ పదే చూడాలి అనుకుంటే 95 న్యూస్ ఛానల్లో ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు వస్తుంది, తప్పక చూడండి.